హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఎంతో పిల్లలకి ఇష్టమైన బ్రెడ్ తోటి ఇలా బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. చాలా సింపుల్ అండి ఈ ప్రాసెస్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు 2 గుడ్లు తీసుకొని అవి పగలగొట్టుకొని గిన్నెలో వేసుకొని అందులో కొంచెం కారం, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఒక 2 minutes దాకా బాగా కలపాలి. అప్పుడు మనకి అదనేది బాగా ఫ్లఫీగా బాగా సాఫ్ట్గా వస్తుందండి. అయితే ఈ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ పిల్లల స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెడితే ఇంకా మళ్ళీ అడుగుతారు. ఇలా చేసి పెట్టమని మళ్ళీ మనల్ని అడుగుతారు. మా పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు. వాళ్ళకి ఇలా చేసి పెడితే బాగా ఇష్టంగా అసలు మళ్ళీ చేయమని అడుగుతారు. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని, అంటే ఇప్పుడు మనం దోశలు వేస్తాం కదా, ఆ ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు నేను 2 బ్రెడ్ ముక్కలు తీసుకున్నాను, 2 పీసులు. అవి ఆయిల్ వేసి దాని మీద బ్రెడ్ పీసెస్ పెట్టి ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్నాం కదా ఇందాక ఎగ్ మిశ్రమాన్ని దాని మీద వేసి ఇప్పుడు మనం అందులోకి 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని దాని మీద ఇలా చల్లుకొని మళ్ళీ కొంచెం సరిపడా ఆయిల్ వేసి అలాగా 1 నిమిషం పాటు ఉంచి ఇప్పుడు ఇలా చూడండి, చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఏం లేదు. ఇలా ఆమ్లెట్ లాగా వేసుకుంటే పిల్లలు కూడా ఎప్పుడు రొటీన్గా మనం ఆమ్లెట్ వేసి పెడితే వాళ్ళు తినరు. అదే ఇలా బ్రెడ్ ముక్కలతోటి ఇలా చేసి పెట్టామనుకోండి, వాళ్ళకు కూడా కొంచెం కొత్త రకంగా, కొంచెం కొత్తదనంగా తింటారనమాట. కొంతమంది పిల్లలు బ్రెడ్ తినరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా